ఓం శాంతి. నవంబర్ 29వ తారీఖు 2024 ఉదయం మురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, శివబాబాపై గౌరవం ఉంటే వారి శ్రీమతాన్ని అనుసరిస్తూ ఉండండి. శ్రీమతాన్ని అనుసరించడం అంటే తండ్రిని గౌరవించడం. ప్రశ్న: పిల్లలు తండ్రి కంటే గొప్ప ఇంద్రజాలికులు ఎలా? జవాబు: సర్వశ్రేష్టమైన తండ్రిని తమ కుమారునిగా చేసుకోవడం, తనువు మనసు ధనముల ద్వారా తండ్రిని వారసునుగా చేసుకుని సమర్పణగుట, ఇది పిల్లలు చేసే ఇంద్రజాలము. ఇప్పుడు ఎవరైతే భగవంతుణ్ణి వారసునిగా చేసుకుంటారో వారు 21 జన్మల వారసత్వానికి అధికారులుగా అవుతారు. మరొక ప్రశ్న: ట్రిబ్యునల్ న్యాయాధిపతుల సభ ఎటువంటి పిల్లల కొరకు కూర్చుంటుంది? జవాబు: దానమిచ్చిన వస్తువును వాపస్ తీసుకోవాలని సంకల్పం చేసిన వారికి, మాయకు వశమై డిస్సర్వీస్ చేయువారి కొరకు ట్రిబ్యునల్ కూర్చుంటుంది. ఓం శాంతి. విచిత్రమైన ఆత్మిక తండ్రి కూర్చొని విచిత్రమైన పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. అనగా దూరదేశంలో నివసించే పరమపిత పరమాత్మ చాలా దూరదేశము నుండి వచ్చి ఈ శరీరము ద్వారా మిమ్మల్ని చదివిస్తున్నారు. ఇప్పుడేం చదువుతున్నారో దానిని చదివించే వారితో స్వతహాగానే యోగముంచుతారు. ఓ పిల్లలు, టీచర్తో సంబంధం ఉంచుకోమని, స్మృతి చేయమని చెప్పే అవసరమే ఉండదు. కానీ ఇక్కడ తండ్రి, ఓ ఆత్మిక పిల్లలు, నేను మీ తండ్రి, టీచర్, గురువును కూడా అయ్యాను. ఈ సంబంధాలతో యోగము జోడించండి, అనగా తండ్రిని స్మృతి చేయండని చెప్తున్నారు. వీరు విచిత్రులైన తండ్రి. మీరు క్షణక్షణము వీరిని మర్చిపోతారు. అందుకే చెప్పవలసి వస్తుంది. చదివించే వారిని స్మృతి చేసినందున మీ పాపాలు భస్మమైపోతాయి. టీచరు నన్ను చూడమని చెప్పడం చట్టసమ్మతము కాదు, కానీ ఇందులో అయితే చాలా లాభముంది. తండ్రి చెప్తున్నారు, కేవలం నన్ను స్మృతి చేయండి. ఈ స్మృతి బలము ద్వారానే మీ పాపాలు తొలగిపోతాయి. దీనిని స్మృతి యాత్ర అని అంటారు. ఇప్పుడు ఆత్మల విచిత్రమైన తండ్రి పిల్లలను చూస్తున్నారు. పిల్లలు కూడా స్వయాన్ని ఆత్మగా భావించి విచిత్రులైన తండ్రినే స్మృతి చేస్తారు. మీరేమో మాటిమాటికి దేహంలోకి వస్తారు. నేనేమో మొత్తం కల్పమంతా శరీరములోకి రాను. కేవలం ఈ సంగమ యుగములో మాత్రము పిల్లలైన మిమ్మల్ని చదివించేందుకు చాలా దూరదేశము నుండి వస్తాను. బాబా మా తండ్రి, టీచర్, సద్గురువని మంచి రీతిగా స్మృతి చేయాలి. వారు విచిత్రులు. వారికి తమ సొంత శరీరము లేదు. అయితే వారెలా వస్తారు? నేను ఈ శరీరములో నోటిని ఆధారంగా తీసుకోవలసి వస్తుందని చెప్తున్నారు. నేను విచిత్రుడను. మీరందరూ చిత్రములున్న దేహాలున్నవారు. నాకు తప్పకుండా రథము కావాలి కదా. గుర్రం బండిలో అయితే రాను కదా. తండ్రి చెప్తున్నారు, నేను ఈ శరీరంలోకి ప్రవేశిస్తాను. నెంబర్ 1గా ఉన్న ఇతనే మళ్ళీ చివరి నెంబరుగా అవుతారు. సతో ప్రధానంగా ఉన్నవారే తమో ప్రధానంగా అవుతారు. వారినే మళ్ళీ సతో ప్రధానంగా చేసేందుకు తండ్రి చదివిస్తున్నారు.
పిల్లలైన మీరు ఈ రావణరాజ్యంలో పంచవికారాలపై విజయము పొంది జగజ్జీతులుగా పిల్లలైన మీరే అవ్వాలి. విచిత్రులైన తండ్రి చదివిస్తున్నారని పిల్లలైన మీరు గుర్తుంచుకోవాలి. తండ్రిని స్మృతి చేయకుంటే పాపాలెలా భస్మమవుతాయి? ఈ మాటలు కూడా కేవలం ఈ సంగమయుగములోనే మీరు వింటారు. ఒక్కసారి జరిగింది కల్పము తర్వాత మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. ఇది ఎంతో మంచి జ్ఞానము. ఇందులో చాలా విశాలమైన బుద్ధి కావాలి. ఇది సాధు సన్యాసులు మొదలైన వారి సత్సంగము కాదు. వారిని తండ్రి అని కూడా అంటారు, కుమారుడని కూడా అంటారు. వీరు మన తండ్రే కాదు, కుమారుడు కూడా అని మీకు తెలుసు. మనము సర్వస్వము ఈ కుమారునికి వారసత్వంగా ఇచ్చి తండ్రి నుండి 21 జన్మలకు వారసత్వం తీసుకుంటాము. పనికిరానిదంతా ఇచ్చి తండ్రి నుండి మనము విశ్వచక్రవర్తి పదవిని తీసుకుంటాము. పిల్లలంటారు, బాబా మేము భక్తి మార్గంలో ఉన్నప్పుడు మీరు వస్తే మా తనువు మనసు ధనము సహితంగా సమర్పణవుతామని అన్నాము. లౌకిక తండ్రి కూడా పిల్లలకు సర్వము అప్పగించి సమర్పణ అవుతారు కదా. ఇక్కడ మీకు ఎంత విచిత్రమైన తండ్రి లభించారంటే వారిని స్మృతి చేసినందున మీ పాపాలు భస్మమై మన ఇంటికి వెళ్ళిపోతాము. ఇది ఎంతో సుదీర్ఘమైన ప్రయాణము. తండ్రి ఎక్కడ వస్తున్నారో చూడండి. పాత రావణ రాజ్యములో వస్తారు. వారంటున్నారు, నా భాగ్యములో పావన శరీరము లభించనే లభించదు. పతితులను పావనంగా చేసేందుకు ఎలా రావాలి? నేను పతిత ప్రపంచంలోనే వచ్చి మిమ్మల్ని పావనంగా చేయవలసి వస్తుంది. అటువంటి టీచరుపై గౌరవము కూడా ఉంచాలి కదా. చాలామందికి గౌరవించడమే తెలీదు. అయితే ఇది కూడా డ్రామాలో జరగాల్సిందే. రాజధానిలో అయితే నెంబర్ వారుగా అందరూ ఉండాల్సిందే కదా. కనుక అన్ని రకాల వారు ఇక్కడే తయారవుతారు. తక్కువ హోదా పొందుకునే వారికి ఈ స్థితి ఉంటుంది. చదువుకోరు, తండ్రి స్మృతిలో కూడా ఉండరు. వీరు చాలా విచిత్రమైన తండ్రి కదా. వీరి నడవడిక కూడా అలౌకికము. వీరి పాత్ర ఇతరులెవ్వరికీ లభించదు. ఈ తండ్రి వచ్చి మీకు అత్యంత ఉన్నతమైన చదువును చదివిస్తున్నారు. అలాంటి వారిని గౌరవించాలి కదా. వారి శ్రీమతమును అనుసరించాలి. కానీ మాయ మాటి మాటికి మరపింపజేస్తుంది. మాయ మంచి మంచి పిల్లలను కూడా కింద పడవేసేటంత శక్తిశాలి. ఆ తండ్రి ఎంతో ధనవంతులుగా చేస్తారు. కానీ మాయ ఒక్కసారిగా తల తిప్పేస్తుంది. మాయ నుండి రక్షించుకునేందుకు తండ్రిని తప్పకుండా స్మృతి చేయాలి. చాలా మంచి మంచి పిల్లలు తండ్రికి చెందినవారిగా అయ్యి మళ్ళీ మాయకు వశమై పక్కా ద్రోహులుగా అయిపోతారు. మాయ ఒక్కసారిగా ముక్కుతో పట్టుకుంటుంది. ఏనుగును మొసలి తినేసింది. గజేంద్ర మోక్షమనే పదము కూడా ఉంది కదా. కానీ దాని అర్థము ఎవ్వరికీ తెలీదు. తండ్రి ప్రతి విషయాన్ని బాగా అర్థం చేయిస్తారు. చాలామంది పిల్లలు అర్థం కూడా చేసుకుంటారు. కానీ నెంబర్ వారు పురుషార్థానుసారము. కొంతమందికి కొంచెము కూడా ధారణ జరగదు. చాలా ఉన్నతమైన చదువు కదా.
కనుక ధారణ చెయ్యలేరు. వారి అదృష్టములో రాజ్యభాగ్యము లేదని తండ్రి అంటారు. కొంతమంది వాసన లేని జిల్లేడు పూలుగా ఉన్నారు. కొంతమంది సుగంధభరిత పుష్పాలుగా ఉన్నారు. వెరైటీ పుష్పాల ఉద్యానవనము కదా, అటువంటి వారు కూడా కావాలి కదా. రాజధానిలో మీకు నౌకర్లు చాకర్లు కూడా లభిస్తారు. అలాంటి వారు లేకుంటే నౌకర్లు చాకర్లు ఎలా లభిస్తారు? రాజుల రాజ్యం ఇక్కడే తయారవుతుంది. నౌకర్లు చాకర్లు చండాలురు మొదలైన వారంతా లభిస్తారు. ఇప్పుడు రాజధాని స్థాపన అవుతూ ఉంది. ఆశ్చర్యకరమైన విషయము. ఇంత ఉన్నతంగా తయారు చేయు తండ్రిని స్మృతి చేస్తూ ప్రేమ బాష్పాలు ప్రవహించాలి. మీరు మాలలోని ముత్యాలుగా అవుతారు కదా. బాబా, మీరు ఎంత విచిత్రమైన వారు! మీరు వచ్చి పతితులైన మమ్మల్ని పావనంగా చేసేందుకు చదివిస్తున్నారని అంటారు. భక్తి మార్గములో భలే శివుణ్ణి పూజిస్తారు. కానీ వీరే పతిత పావనులని అర్థమే చేసుకోరు. కానీ ఓ పతిత పావన, రండి, మీరు వచ్చి సుగంధ పుష్పాలైన దేవీ దేవతలుగా తయారు చేయండని పాడుతూ ఉంటారు. పిల్లల ఆజ్ఞలను తండ్రి మన్నిస్తారు. వారు వచ్చినప్పుడు పిల్లలు పవిత్రంగా అవ్వండని అంటారు. ఈ విషయంలోనే హంగామాలు జరుగుతాయి. తండ్రి అద్భుతమైన వారు కదా. పిల్లలకు చెప్తున్నారు, నన్ను స్మృతి చేస్తే పాపాలు సమాప్తమైపోతాయి. తండ్రికి తెలుసు, నేను ఆత్మలతో మాట్లాడతాను. సర్వము చేసేది ఆత్మనే. వికర్మలు కూడా ఆత్మనే చేస్తుంది. ఆత్మయే శరీరము ద్వారా అనుభవిస్తుంది. మీ కొరకు ట్రిబ్యునల్ కూర్చుంటుంది. ముఖ్యంగా సేవ చేసేందుకు అర్హులుగా అయ్యి మళ్ళీ ద్రోహులుగా అవుతారు. మాయ ఎలా మింగేస్తుందో ఆ తండ్రికే తెలుసు. బాబా, మేము ఓడిపోయాము, ముఖము నల్లగా చేసుకున్నాము, పతితులయ్యాము, ఇప్పుడు క్షమించండని అంటారు. ఇప్పుడు కింద పడ్డారు, మాయకు వశమయ్యారు. ఇక క్షమ ఎక్కడి నుండి లభిస్తుంది? వారు చాలా ఎక్కువగా శ్రమ చేయాల్సి వస్తుంది. మాయతో ఓడిపోయేవారు చాలామంది ఉన్నారు. తండ్రి చెప్తున్నారు, ఇక్కడ తండ్రి వద్దకు వచ్చి దానమిచ్చి వెళ్ళండి, మళ్ళీ వాపస్ తీసుకోరాదు, లేకుంటే సమాప్తమైపోతారు. హరిశ్చంద్రుని ఉదాహరణ ఉంది కదా. దానమిచ్చిన తర్వాత వాపస్ తీసుకోకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ తీసుకుంటే 100 రెట్లు దండన ఉంటుంది. తర్వాత చాలా చిన్న పదవి లభిస్తుంది. రాజధాని స్థాపన అవుతూ ఉందని పిల్లలకు తెలుసు. ఇతర ధర్మాల స్థాపనకు ముందే వారి రాజ్యముండదు. వారి ధర్మమును అనుసరించు వారి సంఖ్య 50-60 కోట్లు అయినప్పుడే వారి రాజ్యము స్థాపన అవుతుంది. సైన్యము తయారవుతుంది. ప్రారంభంలో 1-2 వస్తారు. తర్వాత నెమ్మదిగా వృద్ధి చెందుతారు. యేసుక్రీస్తు కూడా ఏదో ఒక వేషములో వస్తారని మీకు తెలుసు. బికారి రూపములో ఉన్న మొదటి నెంబరులోని వారే మళ్ళీ తప్పకుండా చివరి నెంబరులో ఉంటారు. ఈ సమయంలో యేసుక్రీస్తు భికారి రూపంలో ఉన్నారని, అది సత్యమని క్రైస్తవులు వెంటనే అంటారు. పునర్జన్మను తీసుకోవలసిందే అని అర్థం చేసుకుంటారు. ప్రతి ఒక్కరూ తమోప్రధానంగా అయ్యే తీరాలి.
ఈ సమయంలో ప్రపంచమంతా తమోప్రధానమై శిథిలావస్థలో ఉంది. ఈ పాత ప్రపంచమంతా తప్పనిసరిగా వినాశనమయ్యే తీరాలి. క్రైస్తవులు కూడా క్రీస్తుకు 3000 సంవత్సరాల క్రితము స్వర్గముండేది, ఆ స్వర్గము మళ్ళీ ఇప్పుడు వస్తుందని అంటారు. కానీ ఈ విషయాలను ఎవరు అర్థం చేయిస్తారు? పిల్లలకు ఇంకా ఆ స్థితి ఎక్కడుందని తండ్రి అంటున్నారు. మేము యోగములో ఉండలేమని పిల్లలు మాటిమాటికి రాస్తారు. వారి చేష్టలు చూసి బాబానే అర్థం చేసుకుంటారు. తండ్రికి సమాచారము తెలిపేందుకు కూడా పిల్లలు భయపడతారు. తండ్రి పిల్లలను ఎంతో ప్రేమిస్తారు. ప్రేమతో నమస్కరిస్తారు. పిల్లలకు అహంకారం ఉంటుంది. మంచి మంచి పిల్లలను కూడా మాయ మరపింపజేస్తుంది. బాబా అర్థం చేసుకోగలరు. నేను జ్ఞానసాగరుడనని తండ్రి అంటున్నారు. సర్వజ్ఞుడనగా అందరి ఆంతరికంలోనిదంతా నాకు తెలుసని కాదు. నేను వచ్చిందే అందరినీ చదివించేందుకు. నేను ఎవరి ఆంతరికమును రీడ్ చేయను, చదవను, అనగా తెలుసుకోను. నాలాగే ఈ సాకారము కూడా ఎవ్వరిని చదవరు. ఇతడు అన్నింటినీ మర్చిపోవాలి. చదివి ఏం చేయాలి? మీరిక్కడకు వచ్చింది చదువుకునేందుకు. భక్తి మార్గమే వేరు. భక్తి కింద పడిపోయేందుకు సాధనంగా అవ్వాలి కదా. ఈ భక్తి మాటలతోనే మీరు కింద పడిపోతారు. ఇది తయారైన డ్రామా. భక్తి మార్గములో శాస్త్రాలను చదువుతూ కిందకు దిగజారుతూ మీరు తమోప్రధానంగా అవుతారు. ఇప్పుడు మీరు ఈ చీచీ ప్రపంచంలో ఉండరాదు. కలియుగము నుండి మళ్ళీ సత్యయుగంలోకి రావాలి. ఇప్పుడిది సంగమ యుగము. ఈ విషయాలన్నీ ధారణ చెయ్యాలి. తండ్రి ఒక్కరు మాత్రమే అర్థం చేయిస్తారు. ప్రపంచంలో మిగిలిన వారందరి బుద్ధికి గాడ్రేజ్ తాళము వేయబడి ఉంది. వీరు దైవీ గుణాలు గలవారిగా ఉండి తరువాత వారే మళ్ళీ ఆసురీ గుణాలు గలవారిగా అయ్యారని మీకు తెలుసు. ఇప్పుడు భక్తి మార్గంలోని విషయాలన్నీ మర్చిపోండని తండ్రి చెప్తున్నారు. ఇప్పుడు వినిపించేది మాత్రమే వినండి, చెడు వినకు. ఇప్పుడు నా ఒక్కరి ద్వారానే వినండి. మీరు మునిగిపోకుండా పైకి తేల్చేందుకే నేను వచ్చాను. మీరు ఈశ్వరీయ సాంప్రదాయానికి చెందినవారు. ప్రజాపిత బ్రహ్మ ముఖ కమలము ద్వారా జన్మించారు కదా. ఎంతమంది దత్తు పిల్లలున్నారు చూడండి. అందరూ దత్తు పిల్లలే. వారిని ఆదిదేవుడని మహావీరుడని కూడా అంటారు. పిల్లలైన మీరు మహావీరులే కదా. మీరు యోగబలము ద్వారా మాయపై విజయము పొందుతారు. ఆ తండ్రిని జ్ఞానసాగరులని అంటారు. జ్ఞానసాగరులైన తండ్రి మీకు అవినాశి జ్ఞానరత్నాలతో పళ్ళాలను నింపి ఇస్తున్నారు. మిమ్మల్ని సంపన్నంగా చేస్తున్నారు. ఎవరైతే జ్ఞానధారణ చేస్తారో వారు ఉన్నత పదవిని పొందుతారు. ధారణ చేయని వారు తప్పకుండా తక్కువ పదవే పొందుతారు. తండ్రి నుండి మీరు తరగని ఖజానాలను పొందుతారు. అల్లావుద్దీన్ అద్భుత దీపము కథ కూడా ఉంది కదా. అక్కడ మనకు అప్రాప్తిగా ఉండు వస్తువే ఉండదు. 21 జన్మల వారసత్వాన్ని తండ్రి ఇచ్చేస్తారు. అనంతమైన తండ్రి అనంతమైన వారసత్వాన్ని ఇస్తారు.
హద్దు వారసత్వము లభించినా ఓ పరమాత్మ దయచూపండి, కృపచూపండని బేహద్ తండ్రిని తప్పకుండా స్మృతి చేస్తారు. కానీ వారేమిస్తారో ఎవ్వరికీ తెలీదు. బాబా మనల్ని విశ్వమంతటికి యజమానులుగా చేస్తారని మీకు తెలుసు. బ్రహ్మ ద్వారా స్థాపన అని చిత్రములో కూడా ఉంది. బ్రహ్మ సాధారణ రూపంలో ఎదురుగా కూర్చొని ఉన్నారు. స్థాపన చేస్తున్నారంటే తప్పకుండా వారినే తయారు చేస్తారు కదా. తండ్రి ఎంతో బాగా అర్థం చేయిస్తున్నారు. మీరు పూర్ణ రీతిగా అర్థం చేయించలేరు. భక్తి మార్గములో శంకరుని ముందుకెళ్ళి జోలెను నింపమని వేడుకుంటారు. మేము నిరుపేదలుగా అయ్యామని ఆత్మ అంటుంది. మా జోలెను నింపి మమ్మల్ని ఈ విధంగా తయారు చేయమని అంటారు. ఇప్పుడు మీరు జోలెను నింపుకునేందుకు వచ్చారు. మేము నరుని నుండి నారాయణునిగా అవ్వాలని కోరుతారు. ఈ చదువే నరుని నుండి నారాయణునిగా చేస్తుంది. పాత ప్రపంచంలోకి రావాలని ఎవరికుంటుంది? కానీ అందరూ నూతన ప్రపంచంలోకి రాలేరు. కొందరు 25% పాతదైన తర్వాత వస్తారు. కొంత తగ్గిపోతుంది కదా. ఏ కొద్దిగానైనా సందేశమిస్తూ ఉంటే మీరు తప్పకుండా స్వర్గానికి అధికారులుగా అవుతారు. ఇప్పుడు అందరూ నరకానికి అధికారులుగా ఉన్నారు కదా. రాజు, రాణి, ప్రజలు అందరూ నరకానికి అధికారులుగా ఉన్నారు. అక్కడ డబల్ కిరీటధారులు ఉండేవారు. ఇప్పుడు వారు లేరు. ఈ రోజుల్లో అయితే ధర్మము మొదలైన వాటిని ఎవ్వరూ ఒప్పుకోరు. దేవీ దేవతా ధర్మము పూర్తిగా సమాప్తమైపోయింది. ధర్మమే శక్తి అని గాయనముంది. కానీ ధర్మాన్ని అనుసరించని కారణంగా శక్తి లేకుండా పోయింది. తండ్రి అర్థం చేయిస్తున్నారు. మధురాతి మధురమైన పిల్లలు, మీరే పూజ్యుల నుండి పూజారులుగా అవుతారు. 84 జన్మలను తీసుకుంటారు కదా. మనమే బ్రాహ్మణులము, మనమే దేవతలము, తరువాత మనమే క్షత్రియులము. బుద్ధిలో ఈ చక్రమంతా మెదులుతుంది కదా. ఈ 84 జన్మల చక్రములో మనము తిరుగుతూనే ఉంటాము. ఇప్పుడు మళ్ళీ వాపస్ ఇంటికెళ్ళాలి. పతితులైన వారు ఎవ్వరూ వెళ్ళలేరు. ఆత్మే పతితంగా మరియు పావనంగా అవుతుంది. బంగారులో మలినము ఏర్పడుతుంది కదా. నగలో చేరదు. ఇది జ్ఞానాగ్ని. దీని ద్వారా మురికి అంతా సమాప్తమై మీరు స్వచ్ఛమైన బంగారుగా అవుతారు. తర్వాత మళ్ళీ ఆభరణము, శరీరము కూడా మంచిది లభిస్తుంది. ఇప్పుడు ఆత్మ పతితంగా ఉంది. అందుకే పవిత్రుల ముందుకు వెళ్ళి నమస్కరిస్తారు. చేసేదంతా ఆత్మే కదా. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు. పిల్లలు, నన్నొక్కరిని మాత్రమే స్మృతి చేస్తే మీ నావ తీరానికి చేరుతుంది. పవిత్రంగా అయ్యి పవిత్ర ప్రపంచానికి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఎవరెంత పురుషార్థం చేస్తారో అంత లభిస్తుంది. అందరికీ ఇదే పరిచయాన్ని ఇస్తూ ఉండండి. అతను హద్దు తండ్రి, వీరు బేహద్దు తండ్రి. ఈ తండ్రి స్వర్గవారసత్వమునిచ్చేందుకు సంగమయుగంలో మాత్రమే వస్తారు. కావున ఇటువంటి తండ్రిని స్మృతి చేయాల్సి వస్తుంది కదా. టీచర్ను విద్యార్థి ఎప్పుడైనా మర్చిపోతాడా? కానీ ఇక్కడ మాయ మరపిస్తూ ఉంటుంది.
చాలా హెచ్చరికగా ఉండాలి. యుద్ధ మైదానము కదా. తండ్రి అంటున్నారు, ఇప్పుడు వికారాలకు వశమవ్వకండి, మైలపడకండి. ఇప్పుడు స్వర్గములోకి వెళ్ళాలి. పవిత్రంగా అయితేనే పవిత్ర నూతన ప్రపంచానికి అధికారులుగా అవుతారు. మీకు విశ్వానికి చక్రవర్తి పదవిని ఇస్తాను. ఇదేమైనా చిన్న విషయమా? కేవలం ఈ ఒక్క జన్మలో మాత్రమే పవిత్రంగా అవ్వండి. ఇప్పుడు పవిత్రంగా అవ్వకుంటే కింద పడిపోతారు. ఆకర్షణలు, ప్రలోభాలు చాలా ఉంటాయి. కామముపై విజయం సాధిస్తే మీరు ప్రపంచానికి యజమానులుగా అవుతారు. పరమపిత పరమాత్మయే జగద్గురువని, ప్రపంచమంతటికి సద్గతినిచ్చేవారని నేరుగా చెప్పండి. మంచిది. मीठे मीठे सिकीलधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్, అవినాశి జ్ఞానరత్నాలతో బుద్ధిరూపి జోలను నింపుకొని సంపన్నంగా అవ్వాలి. ఏ విధమైన అహంకారమును చూపించరాదు. 2వ పాయింట్, సేవకు అర్హులుగా తయారైన తర్వాత మళ్ళీ ద్రోహులుగా అయ్యి ఎప్పుడూ డిసర్వీస్ చేయరాదు. దానమిచ్చిన తర్వాత చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు వాపస్ తీసుకునే ఆలోచన కూడా రాకూడదు. వరదానము: డైరెక్ట్ పరమాత్మ లైట్ యొక్క కనెక్షన్ ద్వారా అంధకారాన్ని పారద్రోలే లైట్ హౌస్ భవ. వివరణ: పిల్లలైన మీ వద్ద డైరెక్ట్ పరమాత్మ లైట్ యొక్క కనెక్షన్ ఉంది. కేవలం స్వమానం యొక్క స్మృతి అనే స్విచ్ను డైరెక్ట్ లైన్తో ఆన్ చేస్తే కరెంటు వచ్చేస్తుంది. మరియు సూర్యకాంతిని కూడా దాచగలిగే ఎంతటి దట్టమైన నల్లని మేఘాలు ఉన్నా అవి కూడా పారిపోతాయి. దీని ద్వారా మీరు స్వయం ప్రకాశంలోనే ఉంటారు, కానీ ఇతరుల కోసం కూడా లైట్ హౌస్గా అయిపోతారు. స్లోగన్: స్వపురుషార్థంలో తీవ్రంగా అయితే మీ వైబ్రేషన్ల ద్వారా ఇతరుల మాయ సులభంగా పారిపోతుంది. ఓం శాంతి.